ఈ వీడియోలో మనకు అణుజీవ శాస్త్రం అనే యూనిట్లో అంటే మాలిక్యులర్ బయాలజీ అనే యూనిట్లో ఫస్ట్ టాపిక్ డిఎన్ఏ. అంటే అందరి చేత కణంలో ఉండేటటువంటి జన్యు పదార్థం డిఎన్ఏ అని చెప్పి పిలువబడుతుంది. సో ఆ జన్యు పదార్థమైనటువంటి ప్రధానమైనటువంటి జన్యు పదార్థమైనటువంటి డిఎన్ఏ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నా టాపిక్ ఏంది? డిఎన్ఏ. డిఎన్ఏ అన్నెంబడే చాలామంది విద్యార్థులకు వాళ్ళ మైండ్లోకి వచ్చేటటువంటి డయాగ్రామ్ ఇలా వచ్చేస్తుంది. అంటే మీరు చాలాసార్లు ఇంటర్నెట్లో కానీ వీడియోస్లో కానీ మీరు కొన్ని పుస్తకాల్లో కానీ డిఎన్ఏ అంటే ఇలాంటి నిర్మాణాన్ని మీరు పరిశీలించి ఉంటారు. అంటే డిఎన్ఏ అంటే ఏంటంటే రెండు పోచలతో ఏర్పడినటువంటి నిర్మాణము. ఎన్ని పోచలతో ఏర్పడింది? రెండు పోచలు. అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది ఒక పోచ, అంటే ఇది ఒక పోగు, నెక్స్ట్ ఇది ఒక పోగు. ఈ రకంగా రెండు పోగులతో నిర్మితమైనటువంటి నిర్మాణం. కాకపోతే ఆ పోగులని మనం ఏమంటామంటే, ఆ పోచలను మనం ఏమంటామంటే పాలిన్యూక్లియోటైడ్ గొలుసు అంటాం. ఏమంటాము? పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. అంటే డిఎన్ఏ అంటే ఏంటంటే, మనం డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఎలా రాస్తాము? డి ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము. డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము. మరి డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము అంటే డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం అంటే ఏమిటి? డిఎన్ఏ అంటే ఏమిటి అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు డిఎన్ఏ అంటే ఏం చెప్పాలంటే, డిఎన్ఏ అనేది రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసుల చేత నిర్మితమై ఉంటుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇగో నేను ఇప్పటిదాకా మీకు ఒక పోచ అని చెప్పిన కదా, ఈ ఒక్క పోచని మనం ఏమంటామంటే పాలిన్యూక్లియోటైడ్. ఏమంటాం దీన్ని? పాలిన్యూక్లియోటైడ్. అంటే పాలి అంటే ఏంది మీకు తెలుసు, మోనో అంటే ఒకటి, డై అంటే రెండు, ట్రై అంటే మూడు, టెట్రా అంటే నాలుగు, పెంటా అంటే ఐదు. ఈ రకంగా పాలి అంటే ఏంది? అనేకము. పాలి అంటే ఏంది? అనేకము. మరి పేరు లోపల ఉంది చూడండి, ఈ ఒక్క పోచకు ఏమని పేరు? పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. ఇక్కడ రాస్తున్నాను చూడండి, పాలిన్యూక్లియోటైడ్ పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. ఇది ఒకటి పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. అంటే పాలి అంటే అనేకం. అనేకం ఏమున్నాయంట? న్యూక్లియోటైడ్లు ఉన్నాయంట. అంటే అనేకమైనటువంటి న్యూక్లియోటైడ్లతో ఏర్పడినటువంటి గొలుసు కాబట్టి దీన్ని ఏమంటామంటే పాలిన్యూక్లియోటైడ్ అంటాం. సో ఇదొక పాలిన్యూక్లియోటైడ్, ఇదొక పాలిన్యూక్లియోటైడ్. అంటే ఒక డిఎన్ఏ లోపల ఎన్ని పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉన్నాయి? రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉన్నాయి. ఎన్ని పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉన్నాయి? రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉన్నాయి. సో ఇప్పుడు డిఎన్ఏ అంటే ఏంది? డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం అనగానేమి అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే, డిఎన్ఏ అనేది రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసుల చేత నిర్మితమైంది. మరి ఇక్కడ న్యూక్లియోటైడ్ అంటే ఏంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు. న్యూక్లియోటైడ్ అంటే ఏంది, పాలి అని ఎందుకు అంటారు, అసలు న్యూక్లియోటైడ్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే డిఎన్ఏ అనగానేమి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లము, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏ గురించి మీకు ఏం తెలుసు అంటే, డిఎన్ఏ అనగానేమి అంటే దాని ఫుల్ ఫామ్ అంటే ఇది. మరి డిఎన్ఏ అంటే ఏంది? డిఎన్ఏ లోపల రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉంటాయి. రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు ఉంటాయి. మరి ఈ మధ్యలో మనం మెట్లలాగా డ్రా చేసినాం కదా, ఈ మెట్ల లాంటి నిర్మాణాలు ఏంటివి సార్? వీటిని నత్రజని క్షారాలు అంటాం. వీటిని ఏమంటాము? నత్రజని క్షారాలు. ఆ నత్రజని క్షారాల గురించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిఎన్ఏ రెండు పాలిన్యూక్లియోటైడ్ గొలుసుల చేత నిర్మితమైంది. అదే ఆర్ఎన్ఏ గురించి చెప్పేటప్పుడు, ఆర్ఎన్ఏ అంటే ఏంది? రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఇక్కడ డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం, ఇక్కడనేమో రైబో న్యూక్లిక్ ఆమ్లం. ఇక్కడ ఆక్సీ ఉండదు. ఆర్ఎన్ఏ లోపల ఆక్సీ అనే పదం రాకుండా రైబో న్యూక్లిక్ ఆమ్లము అంటాం. అంటే ఆర్ఎన్ఏ అనేది ఒకటే పోచతోని ఏర్పడి ఉంటుంది. ఒకటే పోచతోని ఏర్పడి ఉంటుంది. దీని లోపల కూడా అనేక న్యూక్లియోటైడ్లు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాము? పాలిన్యూక్లియోటైడ్ గొలుసు అంటాము. కాకపోతే డిఎన్ఏ లోపల పాలిన్యూక్లియోటైడ్ గొలుసులు రెండు ఉంటాయి. ఆర్ఎన్ఏ లోపల పాలిన్యూక్లియోటైడ్ గొలుసు అనేది ఒకటే ఉంటుంది. సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటంటే, డిఎన్ఏ అనేది రెండు పోచలతో ఉంటుంది, ఆర్ఎన్ఏ అనేది ఒక పోచతో ఉంటుందని చెప్తాం మనం.
కానీ ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పాలంటే డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటంటే డిఎన్ఏ 2 పాలిన్యూక్లియోటైడ్ గొలుసుల చేత నిర్మితమైంది, ఆర్ఎన్ఏ ఒకే పాలిన్యూక్లియోటైడ్ గొలుసు చేత నిర్మితమైంది. సో ఈ రకంగా డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి చాలా తేడాలు ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి నత్రజని క్షారాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన కదా. అయితే మీకు ఇంకొక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే పొడవు, డిఎన్ఏ పొడవు ఎంత ఉంటుంది సార్ అంటే మానవుని కణం లోపల ఎలా ఉంటుంది, జంతువుల కణాల లోపల ఎలా ఉంటుంది, డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, కణము లోపల ఉండేటటువంటి కేంద్రకం లోపల. మనము మొన్న ఫస్ట్ ఇయర్ వీడియో లోపల కేంద్రకం గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది కణం లోపల కేంద్రకం లోపల డిఎన్ఏ అనేది ఇట్లా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అంటే మనకు దారపోగు లాంటి నిర్మాణం ఉంటుంది, క్రోమాటిన్ అని చెప్పినాం. కానీ దాన్ని జాగ్రత్తగా మైక్రోస్కోప్లో చూస్తే ఆ దారం వంటి నిర్మాణానికి మొత్తం కూడా ఈ రకమైనటువంటి ఆకారం ఉంటుంది. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం డిఎన్ఏ నిర్మాణం గురించి. అయితే ఇక్కడ డిఎన్ఏ పొడవు ఎంత ఉంటుంది సార్, మరి అన్ని కణాల లోపల డిఎన్ఏ పొడవు అంతే ఉంటుంది అంటే ఉండదు. డిఎన్ఏ పొడవు అనేది ఒక్కొక్క కణాల లోపల ఒక్కొక్క జీవి లోపల దాని యొక్క పొడవు అనేది వేరేలాగా ఉంటుంది. మరి డిఎన్ఏ పొడవును నిర్దేశించేది ఎవరు, డిఎన్ఏ పొడవును నిర్దేశించేది ఎవరంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక డిఎన్ఏ ఉందనుకోండి. ఈ డిఎన్ఏ లోపల ఈ నత్రజని క్షారాల జతలు ఏవైతున్నాయో ఈ నత్రజని క్షారాల జతలు 10 ఉన్నాయి అనుకోండి. ఏ అనే డిఎన్ఏ లోపల నత్రజని క్షారాల జతలు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. బి అనే డిఎన్ఏ లోపల నత్రజని క్షారాల జతలు ఒక 50 ఉన్నాయి అనుకోండి. సి అనే డిఎన్ఏ లోపల నత్రజని క్షారాల జతలు ఒక 100 ఉన్నాయి అనుకోండి. నత్రజని క్షారాల జతలు అంటే 1 2 1 జత, 2వ జత, 3వ జత, 4వ జత, 5 6 7 8 9 10 ఓకే 11 12 ఇవి నత్రజని క్షార జతలు. అంటే ఇక్కడ చూడండి నత్రజని క్షార జతలు పెరుగుతున్న కొద్దీ డిఎన్ఏ పొడవు ఏమవుతుంది, పెరుగుతుంది. నత్రజని క్షార జతలు తగ్గుతున్న కొద్దీ డిఎన్ఏ పొడవు ఏమవుతుంది, తగ్గుతుంది. మరి ఇక్కడ ఏ అనే డిఎన్ఏ లోపల 10 నత్రజని క్షారాలు ఉండి సి అనే డిఎన్ఏ లోపల 100 నత్రజని క్షార జతలు ఉంటే ఏ డిఎన్ఏ పొడవు ఎక్కువగా ఉంటుంది అంటే సి డిఎన్ఏ యొక్క పొడవు ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. అంటే డిఎన్ఏ పొడవు అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది సార్ అంటే నత్రజని క్షార జతల యొక్క సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది, నత్రజని క్షార జతల యొక్క సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది. ఇంకోలాగా కూడా చెప్పొచ్చా సార్, ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. ఇంకోలాగా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ డిఎన్ఏ లోపల ఈ ఒక్క గొలుసును మనం ఏమంటున్నాము పాలిన్యూక్లియోటైడ్ గొలుసు అంటున్నాం. అంటే అనేకమైనటువంటి న్యూక్లియోటైడ్లు ఉన్నాయి అని చెప్తున్నాం. మరి న్యూక్లియోటైడ్ అంటే ఏందో మనం చెప్తాం, మళ్ళీ న్యూక్లియోటైడ్ ఏంటంటే చెప్తా. అయితే సింపుల్గా మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ ఉంది, ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ ఉంది, ఇక్కడ ఒక న్యూక్లియోటైడ్ 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 అంటే నత్రజని క్షార జతలు ఏ రకంగా ఉన్నాయో మనకు న్యూక్లియోటైడ్లు కూడా అదే రకంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్లను మనం చూసుకున్నట్లయితే ఏ డిఎన్ఏ లోపల న్యూక్లియోటైడ్ల సంఖ్య అధికంగా ఉంటుందో ఆ డిఎన్ఏ యొక్క పొడవు ఆటోమేటిక్ ఎక్కువగా ఉంటుంది, అవునా కదా. అంటే ఇక్కడ డిఎన్ఏ పొడవు అనేది ఎలా నిర్ణయించబడుతుంది, డిఎన్ఏ పొడవు ఎలా నిర్ణయించబడుతుంది అంటే మనం ఏం చెప్పాలంటే డిఎన్ఏ పొడవు అనేది ఆ డిఎన్ఏలో ఉండేటటువంటి నత్రజని క్షార జతల సంఖ్యను ఆధారంగా చేసుకొని లేదంటే ఆ డిఎన్ఏ లోపల ఉండేటటువంటి న్యూక్లియోటైడ్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని మనకు డిఎన్ఏ పొడవు అనేది నిర్ధారించబడుతుంది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే డిఎన్ఏ పొడవు ఎంత ఉంటుంది అని చెప్పడానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాస్తాను నేను ఇక్కడ. ఫస్ట్ వన్ కనబడుతుంది కదా, ఓకే. మొదటిది π × 174 బ్యాక్టీరియోఫాజ్. నెక్స్ట్ రెండవది బ్యాక్టీరియోఫాజ్ లాంబ్డా. నెక్స్ట్ మూడవది ఈస్చెరీషియా కోలై. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మానవుని డిఎన్ఏ. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మీకు ఒక 4 ఎగ్జాంపుల్స్ రాశాను ఇక్కడ. π × 174 బ్యాక్టీరియోఫేజ్ అనేది ఒక బ్యాక్టీరియోఫేజ్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజ్ లాంబ్డా అనేది ఒక బ్యాక్టీరియోఫేజ్. ఈస్చెరీషియా కోలై అనేది ఒక బ్యాక్టీరియా. మానవుని యొక్క ఏకస్థితికపు డిఎన్ఏ అంటే ఒక పోగును మనం తీసుకున్నట్లయితే ఏకస్థితిక అంటే ఒక పోగు, ఒక పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. మరి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే
ఈ π × 174 బ్యాక్టీరియోఫేజ్ అయితే ఉందో దీంట్లో నత్రజని క్షార జతలు మనకు ఎన్ని ఉంటాయి అంటే 5386 బాండ్స్ ఆఫ్ పేర్స్ అంటే నత్రజని క్షార జతలు. అదే బ్యాక్టీరియోఫేజ్ లోపల కనుక మనం గమనించినట్లయితే 48502 బాండ్స్ ఆఫ్ పేర్స్ 48,502 BP మీన్స్ బాండ్స్ ఆఫ్ పేర్స్ అంటే నత్రజని క్షార జతలు. అదే ఈచరీషియా కోలై లోపల కనుక మనం చూసుకున్నట్లయితే 4.6 × 10⁶ బాండ్స్ ఆఫ్ పేర్స్. అదే మానవుని ఏకస్థితిక డిఎన్ఏని కనుక మనం చూసుకున్నట్లయితే 3.3 × 10⁹ బాండ్స్ ఆఫ్ పేర్స్. అయితే ఇక్కడ గమనించండి π × 174 బ్యాక్టీరియోఫేజ్ లోపల ఆ బ్యాక్టీరియోఫేజ్ లోపల ఉండేటటువంటి డిఎన్ఏ లోపల 5386 నత్రజని క్షార జతలు ఉంటాయంట. అదే రకంగా బ్యాక్టీరియోఫేజ్ ల్యాండా బ్యాక్టీరియోఫేజ్ ఏదైతే ఉందో దాని లోపల నత్రజని క్షార జతల సంఖ్య 48502 నత్రజని క్షార జతలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే దేంట్లో డిఎన్ఏ పొడవు ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ మనకు ల్యాండా బ్యాక్టీరియోఫేజ్ లోపల ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నత్రజని క్షార జతల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి. సేమ్ అదే రకంగా ఈస్చెరీషియా కోలై అనే బ్యాక్టీరియాని కనుక మనం గమనించినట్లయితే దాని లోపల 4.6 × 10⁶ బీపీ అంటే బాండ్స్ ఆఫ్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 3.3 × 10⁹ బాండ్స్ ఆఫ్ పేర్స్. ఇవి దేనికి ఉదాహరణ అంటే డిఎన్ఏ పొడవు అనేది ఆ డిఎన్ఏ లోపల ఉండేటటువంటి నత్రజని క్షార జతల సంఖ్యపై లేదంటే న్యూక్లియోటైడ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నత్రజని క్షార జతలు ఎన్ని ఉంటే న్యూక్లియోటైడ్లు కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు ఆ న్యూక్లియోటైడ్కి నత్రజని క్షార జతలకి ఆ తేడా అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నత్రజని క్షార జతలు ఎన్ని అయితే ఉంటాయో న్యూక్లియోటైడ్ల సంఖ్య కూడా అంతే ఉంటుంది. సో ఇది ఒక పోగు లోపల ఉండేటటువంటి న్యూక్లియోటైడ్ల సంఖ్యను మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే డిఎన్ఏని మొట్టమొదటిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రెడరిక్ మెయిషర్. ఈ ఫ్రెడరిక్ మెయిషర్ అనే శాస్త్రవేత్త కణం లోపల ఉన్నటువంటి డిఎన్ఏని గుర్తించి ఆ డిఎన్ఏకి ఏమని పేరు పెట్టిండంటే న్యూక్లిన్ అని పేరు పెట్టిండు. ఏమని పేరు పెట్టిండు? న్యూక్లిన్. డిఎన్ఏని గుర్తించి దానికి న్యూక్లిన్ అని నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫ్రెడరిక్ మెయిషర్. అయితే ఫ్రెడరిక్ మెయిషర్ తర్వాత మనకు వాట్సన్ క్రిక్. ఈ వాట్సన్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు ఏం చేసినారు, మీరు ఇంతకుముందు వీడియోలో చూసినారు. వాట్సన్ అండ్ క్రిక్ అనే శాస్త్రవేత్తలు ఈ డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నిర్మాణంపై ప్రయోగాలు చేశారు. అంటే డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నిర్మాణాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే మరి డిఎన్ఏ అనేది ప్రధానమైనటువంటి జన్యు పదార్థం అని చెప్తున్నాము. డిఎన్ఏ అనేది ఏంటి? ప్రధానమైనటువంటి జన్యు పదార్థం. మరి డిఎన్ఏ అన్ని జీవుల లోపల డిఎన్ఏనే ప్రధానమైనటువంటి జన్యు పదార్థంగా ఉంటుందా అంటే మనము కొన్ని ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్ అండ్ HIV వైరస్ అండ్ క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ ఆర్ బ్యాక్టీరియోఫాజ్. ఓకే, ఈ టొబాకో మొజాయిక్ వైరస్ లోపల, HIV వైరస్ లోపల, క్యూబీ బ్యాక్టీరియోఫాజ్ లోపల ప్రధానమైనటువంటి జన్యు పదార్థం మనకి ఏముంటుందంటే RNA ఉంటుంది. అంటే దాని లోపల జన్యు పదార్థం DNA ఉండకుండా మనకేముంటుంది? RNA ఉంటుంది. RNA అంటే ఏంది? రైబో న్యూక్లిక్ ఆమ్లము. DNA అంటే ఏంది? డియాక్సి రైబో న్యూక్లిక్ ఆమ్లము. ఓకే, ఇప్పుడు మనము డిఎన్ఏ యొక్క నిర్మాణం గురించి కూలంకషంగా చర్చిద్దాం. డిఎన్ఏ పాలిన్యూక్లియోటైడ్ శృంఖల నిర్మాణము. డిఎన్ఏ పాలిన్యూక్లియోటైడ్ శృంఖల నిర్మాణము అంటే ఇందాక నేను చెప్పిన డిఎన్ఏ అనేది పాలిన్యూక్లియోటైడ్ల చేత నిర్మితమై ఉంది. అంటే వేటి చేత నిర్మితమైంది? పాలిన్యూక్లియోటైడ్.
అంటే అనేక న్యూక్లియోటైడ్ల చేత నిర్మితమైంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ లోపల మనం ఏం చెప్పుకుంటాం, ఫస్ట్ ఇయర్ బాటనీ లోపల జీవి దేహం అనేది అనేక కణాల చేత నిర్మితమైంది. జీవి యొక్క దేహం అనేది అనేక కణాల చేత నిర్మితమైంది. మానవుని దేహమైనా సరే, మొక్క యొక్క దేహమైనా సరే అనేక కణాల చేత నిర్మితమైంది. మరి అనేక కణాలు అన్నప్పుడు ఒక్క కణం యొక్క నిర్మాణం మనం గమనించినట్లయితే మిగతా కణాల యొక్క నిర్మాణం కూడా మనకు తెలిసిపోతుంది, జీవి యొక్క నిర్మాణం కూడా అర్థమైపోతుంది. సో అందుకే మనం ఫస్ట్ ఇయర్ లోపల కణం దాని నిర్మాణం విధులు అనే యూనిట్ లోపల మనం కణం గురించి డీటెయిల్గా చూసినాం. అయితే ఇక్కడ పాలిన్యూక్లియోటైడ్ శృంఖల నిర్మాణం అంటే మనకు డిఎన్ఏ అనేది అనేక పాలిన్యూక్లియోటైడ్ల చేత నిర్మితమైంది. కాబట్టి మనకి న్యూక్లియోటైడ్ అంటే ఏంటో తెలిస్తే చాలు, అవునా కదా. ఒక న్యూక్లియోటైడ్ ఎలా ఉంటుందో తెలిస్తే ప్రతి న్యూక్లియోటైడ్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు డిఎన్ఏ నిర్మాణం మొత్తం కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియోటైడ్ యొక్క నిర్మాణము, న్యూక్లియోటైడ్ యొక్క నిర్మాణము. న్యూక్లియోటైడ్లో ఉండే అనుఘటకాలు ఏంటివో చూద్దాం. అంటే ఒక న్యూక్లియోటైడ్ దేని చేత నిర్మితమై ఉంటుంది? ఒక న్యూక్లియోటైడ్ దేని చేత నిర్మితమై ఉంటుందంటే మొదటగా నత్రజని క్షారాలు, నత్రజని క్షారాలు. ఇందాక డిఎన్ఏ లోపల మధ్యలో మనం ఇట్లా మేడమెట్రలాగా చూసినాం కదా, వాటిని మనం ఏమంటామంటే నత్రజని క్షారాలు అంటాం. నెక్స్ట్ రెండవది పెంటోస్ చక్కెర, పెంటోస్ చక్కెర. నెక్స్ట్ మూడవది ఫాస్ఫేట్ సమూహము, ఫాస్ఫేట్ సమూహము. అయితే డిఎన్ఏ అనేది దేని చేత నిర్మితమైంది? న్యూక్లియోటైడ్ల చేత నిర్మితమైంది. న్యూక్లియోటైడ్లో ఉండే అనుఘటకాలు ఏవి అంటే న్యూక్లియోటైడ్ దేని చేత తయారైంది? నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం. సో ఇప్పుడు నత్రజని క్షారాలు, నత్రజని క్షారాలు అంటే ఈ నత్రజని క్షారాలు మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. నత్రజని క్షారాలు ఎన్ని రకాలు ఉంటాయి? రెండు రకాలు ఉంటాయి. అవేంటివంటే ప్యూరిన్లు, పిరమిడిన్లు. ఒకటి ప్యూరిన్లు, రెండవది పిరమిడిన్లు. ప్యూరిన్లు, పిరమిడిన్లు. మరి ప్యూరిన్లు అంటే ఏంటివి సార్? ప్యూరిన్లు అంటే మనకు ఆడినైన్, గ్వానైన్, వీటిని ఏమంటామంటే ప్యూరిన్లు అంటాం. పిరమిడిన్లు అంటే సైటోసిన్, యురాసిల్, థైమిన్, వీటిని ఏమంటామంటే మనము పిరమిడిన్లు అంటాం. సో పిరమిడిన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్యూరిన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు షార్ట్ ఫామ్లో రాశాను. ఏ అంటే ఆడినైన్, జి అంటే గ్వానైన్. ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఏ అంటే ఆడినైన్, జి అంటే గ్వానైన్. ఓకే, ఇవేంటివి మనకు ప్యూరిన్లు. మరి పిరమిడిన్లు చూద్దాం. సి అంటే సైటోసిన్, సి అంటే సైటోసిన్. అండ్ యు అంటే యురాసిల్. అండ్ టీ అంటే థయామిన్, థయామిన్. ఓకే, వాటి పేర్లు ఇక్కడ రాశాను. మరి ఈ ప్యూరిన్లు ఏంటివి, పిరమిడిన్లు ఏంటివి గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోయే అవకాశం ఉంటుంది. అయితే పిరమిడిన్లు చూడండి, సియుటి కట్ అని గుర్తుపెట్టుకోండి. సియుటి కట్. ప్యూరిన్లో ఏజీ అని గుర్తుపెట్టుకోండి, ఆడినైన్ అండ్ గ్వానైన్. అయితే ఇక్కడ చూడండి, డిఎన్ఏ లోపల ఉండేటటువంటి న్యూక్లియోటైడ్ లోపల నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం ఉంటుంది. అయితే ఈ ప్యూరిన్లు అనేటివి కొద్దిగా సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి, సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. పిరమిడిన్లు అనేటివి సరళమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మీకు ఈ ప్యూరిన్ల గురించి, పిరమిడిన్ల గురించి మళ్ళీ మీకు కెమిస్ట్రీ లోపల వాటి యొక్క స్ట్రక్చర్స్ వస్తాయి. వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ ప్యూరిన్ల యొక్క స్ట్రక్చర్ని మీరు గమనించినట్లయితే దాని లోపల 2 వలయాలు ఉండడం జరుగుతుంది. అదే పిరమిడిన్ లోపల మనకు ఒకటే వలయం కనబడుతుంది. సో ఆ ప్యూరిన్లు, పిరమిడిన్ల యొక్క స్ట్రక్చర్లు ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నత్రజని క్షారాలు అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇది డిఎన్ఏ అనుకోండి. ఓకే, ఇది డిఎన్ఏ. డిఎన్ఏ లోపల మధ్యలో మనకి ఇట్లా మేడమెట్లలాగా ఉండేటటువంటి నిర్మాణాలను మనం ఏమని చెప్పుకున్నాం? నత్రజని క్షారాలు అని చెప్పుకున్నాం. వీటిని ఏమని చెప్పినాము? నత్రజని క్షారాలు. మరి నత్రజని క్షారాలు గమనించినట్లయితే
ప్యూరిన్లు ఉన్నాయి, పిరమిడ్లు ఉన్నాయి కదా సార్. ప్యూరిన్లు పిరమిడ్లు ఏ నత్రజని క్షారాలు ఏడు ఉంటాయంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ప్యూరిన్ ఇంకొక పిరమిడిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఒక పిరమిడిన్ ఇంకొక ప్యూరిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే ఇక్కడ అడినైన్ అనే ప్యూరిన్ ఉంది కదా, ఈ అడినైన్ అనే ప్యూరిన్ ఎప్పుడైనా సరే థైమిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అంటే అడినైన్ ఈక్వల్ టు థైమిన్, ఈక్వల్ టు కాదు, ఇది అడినైన్ దేంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది, థైమిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అదే గ్వానైన్ అనేది ఎప్పుడైనా సరే సైటోసిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అందుకే జీ అనేది గ్వానైన్ అనేది దేంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది అంటే సైటోసిన్తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అడినైన్ థైమిన్ మధ్యలో అడినైన్ అనే ప్యూరిన్, థైమిన్ అనే పిరమిడిన్ మధ్యలో మనకు 2 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. కానీ గ్వానిన్ సైటోసిన్ మధ్యలో మనకు 3 బంధాలు ఉంటాయి. అది గమనించాలి విద్యార్థులు. అడినైన్ థైమిన్ మధ్యలో 2 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. గ్వానిన్ అండ్ సైటోసిన్ మధ్యలో 3 హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. మరి అడినైన్ థైమిన్ అయిపోయింది, గ్వానిన్ సైటోసిన్ అయిపోయింది. మరి యురాసిల్ ఉంది కదా సార్. యురాసిల్ ఏంటంటే ఈ యురాసిల్ అనేది మనకు ఆర్ఎన్ఏ లోపల ఉంటుంది. దేంట్లో ఉంటుంది? ఆర్ఎన్ఏ లోపల ఉంటుంది, డిఎన్ఏ లోపల ఉండదు. ఒకవేళ ఆర్ఎన్ఏ తీసుకుంటే, ఆర్ఎన్ఏ పోచి తీసుకుంటే ఆర్ఎన్ఏ లోపల అడినైన్ నాట్ ఈక్వల్ టు యురాసిల్. అంటే మళ్ళీ ఆర్ఎన్ఏ లోపల ఏముండదు? ఆర్ఎన్ఏ లోపల థైమిన్ ఉండదు అనమాట. ఆర్ఎన్ఏ లోపల ఏముండదు? థైమిన్ ఉండదు. ఒకవేళ ఆర్ఎన్ఏ లోపల ఉండే నత్రజని క్షారాలు ఒకవేళ పక్కపక్కకు ఉంటే అడినైన్ నాట్ ఈక్వల్ అని రాసిన. నాట్ ఈక్వల్ అని ఎందుకు రాసినా మీకు చెప్తా మళ్ళీ, ఎందుకంటే అది ఆర్ఎన్ఏ అనేది ఒకటే పోచే కాబట్టి నాట్ ఈక్వల్ అని రాసినాం. అడినైన్ పక్కకు మనకు ఒకవేళ వస్తే ఏమొస్తుంది? యురాసిల్ వస్తుంది, అంటే థైమిన్ అనేది ఉంటుంది. మళ్ళీ గ్వానిన్ నాట్ ఈక్వల్ టు సైటోసిన్, అంటే గ్వానిన్ పక్కలో ఒకవేళ ఉంటే ఏముంటుంది? సైటోసిన్ ఉంటుంది. సో ఇది డిఎన్ఏ లోపల ఉండేటటువంటి నత్రజని క్షార జతల యొక్క అమరిక. ఇది ఆర్ఎన్ఏ లోపల ఉండేటటువంటి నత్రజని క్షార జతల యొక్క అమరిక. అయితే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన చూడండి, మీరు మనసులో చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అడినిన్ ఉందనుకో, దీని పక్కకి ఏముంటుంది? థైమిన్ ఉంటుంది. ఇక్కడ గ్వానిన్ ఉందనుకో, దీని పక్కకి ఏముంటుంది? సైటోసిన్ ఉంటుంది. సైటోసిన్ ఉందనుకో, ఇటు సైడ్ ఏముంటుంది? గ్వానిన్. థైమిన్ ఉందనుకో, ఇటు సైడ్ ఏముంటుంది? అడినిన్. అడినిన్ ఉందనుకో, ఇటు సైడ్ ఏముంటుంది? థైమిన్. థైమిన్ ఉందనుకో, ఇటు సైడ్ ఏముంటుంది? అడినైన్. గ్వానిన్ ఉందనుకో, అటు సైడ్ ఏముంటుంది? సైటోసిన్. సైటోసిన్ ఉందనుకో, అటు సైడ్ ఏముంటుంది? గ్వానిన్. గ్వానిన్ ఉందనుకో, అటు సైడ్ ఏముంటుంది? సైటోసిన్. ఇక్కడ చూడండి, కేవలము డిఎన్ఏ లోపల ఈ 4 నత్రజని క్షార జతల అమరిక మాత్రమే ఉంటుంది. చూడండి, ఇంకొక విషయం తెలుసా మీకు? ప్రతి మనిషి ఇంకో మనిషిలాగా లేడు. మన లోపల ఇన్ని డిఫరెంట్ లక్షణాలు ఉన్నాయంటే ఒకరం ఒకలాగా లేము, వేరువేరుగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? డిఎన్ఏ లోపల ఉండేటటువంటి నత్రజని క్షార జతల యొక్క అమరిక. అంటే ఇప్పుడు చూడండి, నత్రజని క్షార జతల అమరిక అంటే ఒక వరుస ఉంది ఇక్కడ, AGCTATGCG ఉంది కదా, ఇది ఒక వరుస, నత్రజని క్షార జతల యొక్క వరుస. ఈ వరుస క్రమం అనేది ఏ ఒక్క మనిషి లోపల ఒకలాగా ఉండదు. ఈ వరుస క్రమం అనేది ఏ ఒక్క మనిషి లోపల ఒకలాగా ఉండదు. ఈ నత్రజని క్షారాల వరుస క్రమం అనేది ఈ ప్రపంచం లోపల ఇద్దరిది కూడా మ్యాచ్ కాదు. అందుకే మనకు డిఫరెంట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఐసైట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతం చూసినారు ఇక్కడ. కేవలం ఉన్నాయన్నీ 4, 2 ప్యూరిన్లు 2 పిరమిడిన్లు, 2 ప్యూరిన్లు 2 పిరమిడిన్లు కలిసి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాయి చూడండి. అంటే ఏ నత్రజని క్షార అంటే నా లోపల ఉన్నటువంటి ఒకవేళ నా లోపల ఉన్నటువంటి డిఎన్ఏ పొడవును తీసుకుంటే ఒక కణం లోపల ఉన్నటువంటి 2.2 మీటర్స్ డిఎన్ఏ తీసుకొని దాని లోపల ఉన్నటువంటి నత్రజని క్షారాల వరుస మొత్తం ఇట్లా రాసుకుంటూ వచ్చిననుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ATGCCGCTACCATCC ఈ రకంగా రాసుకుంటూ వచ్చిననుకో, సో నా లోపల ఉన్నటువంటి కణం లోపల ఉన్నటువంటి డిఎన్ఏ లోపల నత్రజని క్షారాల వరుస క్రమం రాసి ఇంకొకటి తీసుకొని రాస్తే ఈ భూమి మీద ఏ ఇద్దరిది కూడా మ్యాచ్ కాదు. ప్రతి ఒక్కరి లోపల ఏదైనా ఒక చిన్న తేడానని ఉంటుంది. సో అందుకే ఇన్ని విభిన్నమైనటువంటి రూపాలు, అంటే వ్యక్తికి మధ్య తేడా ఎలా ఉండగలుగుతుందంటే ఈ నత్రజని క్షారాల యొక్క అమరిక. అయితే ఇక్కడ మీరు కాంపిటేటివ్ పర్పస్లో కావచ్చు, సెకండ్ ఇయర్ బాటనీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అది చాలాసార్లు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేంటంటే ఇక్కడ చూడండి, డిఎన్ఏ లోపల ఉండేటటువంటి నత్రజని క్షారాలు ఏంటివి? ప్యూరిన్లు పిరమిడిన్లు. ప్యూరిన్లు ఏంటివి? అడినైన్ గ్వానైన్. పిరమిడిన్లు ఏంటివి? సైటోసిన్, యురాసిల్, థైమిన్. మరి డిఎన్ఏ లోపల ఏమేమి ఉంటాయి? అడినైన్ ఈక్వల్ టు థైమిన్, గ్వానిన్ ఈక్వల్ టు సైటోసిన్. అంటే సైటోసిన్ ఇతలు ఉంటే గ్వానిన్ ఇతలకు వస్తే, థైమిన్ ఇతలు ఉంటే అడినైన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ATGC.
మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏటీజీసీ. ఈ ఏటీజీసీ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకో మీకు 2 మార్క్స్ ఎక్కడ పోవు. ఏటీజీసీ అనేది గుర్తుపెట్టుకున్నారనుకో 2 మార్క్స్ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకోటి కాంపిటేటివ్ పర్పస్ లోపల కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ఏటీజీసీ అని ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా అంటే క్వశ్చన్ ఏమడుతుందంటే ఒక న్యూక్లియోటైడ్ లోపల మనకు అడినిన్ అనేది 30% ఉన్నట్లయితే, ఒక న్యూక్లియోటైడ్ లోపల అడినిన్ అనేది 30% ఉన్నట్లయితే మిగిలిన నత్రజని క్షార జతల సంఖ్య ఎంత అంటే వాటి యొక్క పర్సంటేజ్ ఎంత. క్వశ్చన్ ఏమడిగిండో ఒక న్యూక్లియోటైడ్ లోపల అడినిన్ ఎంత ఉందంట 30% ఉందట. మరి మిగతా ఈ థైమిన్ ఎంత ఉంటుంది, గ్వానిన్ ఎంత ఉంటుంది, సైటోసిన్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు స్టూడెంట్స్ అమ్మ దీనికి ఏమైనా లెక్కలు చేయాలేమో, దీనికి ఏమైనా ఫార్ములా ఉంటుందేమో, దీనికి ఏమైనా మొత్తం సొల్యూషన్ రాబట్టాలేమో, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ టెక్నిక్ ఒక్క నిమిషంలో నేర్చుకోవచ్చు మీరు. ఏం లేదు, ఇప్పుడు అడినిన్ 30% ఉందనుకో, మిగిలిన ఎంత ఉంటాయి అంటే థైమిన్ అనేది 30% ఉంటుంది, మిగతాయి కూడా 30 ఉంటాయా సార్? ఉండవు. మిగిలిన ఎంత అంటే గ్వానిన్ 20% ఉంటుంది, సైటోసిన్ 20% ఉంటుంది. చూద్దాం. రియల్గా మీరు ఆలోచన చేయగలిగితే, మీరు ఒకవేళ ఆలోచన చేయగలిగితే వీడియోని పాజ్ చేసి, అంటే వీడియోని ఇక్కడనే ఆపి చూద్దాము. అడెనిన్ 30 అన్నప్పుడు థైమిన్ 30, గ్వానిన్ సైటోసిన్ 20 అని చెప్పి ఎందుకు రాసిండు సార్ అక్కడ అని చెప్పి ఒక్కసారి వీడియోని పాజ్ చేసి చూద్దాం. మీరు ఒక 2 నిమిషాలు ఆలోచన చేయండి. 2 నిమిషాలు మీరు ఆలోచన చేసిన తర్వాత మీ మైండ్కి అది ఆలోచన వస్తేనేమో చాలా సంతోషం. నేను చెప్పింది మీ మైండ్కి వచ్చి చాలా సంతోషం. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకో ఎలాగో నేను చెప్తున్నా కాబట్టి వినండి. చూడండి, ఒక్కసారి ట్రై చేసి జస్ట్ వీడియోని పాజ్ చేయండి. చేస్తున్నారా? జస్ట్ వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి అడినిన్ 30% అన్నాడు. 30% అన్నప్పుడు మిగతా ఎలా రాసిన పర్సంటేజ్, లేదంటే క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. ఎలా అడగొచ్చు అంటే సైటోసిన్ అనేది మనకు 40% ఉందనుకో, సైటోసిన్ అనేది 40% ఉంటే మిగతా అడినిన్ కావచ్చు, థైమిన్ కావచ్చు, గ్వానిన్ కావచ్చు, వీటి పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అనుకో. చూద్దాం. ఇది చెప్పిన తర్వాత సరే ఆలోచన చేయండి. సైటోసిన్ 40% అన్నప్పుడు మనకు అడినిన్ అనేది 10% ఉంటుంది, థైమిన్ అనేది 10% ఉంటుంది, నెక్స్ట్ గ్వానిన్ అనేది 40% ఉంటుంది. సో చూద్దాం. ఇప్పుడు ఇది రాసినాయి కదా, దీన్ని బట్టి అయినా చూద్దాం. ఒక నత్రజని క్షారం యొక్క పర్సంటేజ్ చెప్తే మిగతా నత్రజని క్షారాల యొక్క శాతాన్ని మీరు చెప్పగలుగుతున్నారా? ఇమాజిన్ చేయండి. చేస్తే రియల్గా మీరు చాలా ఎక్సలెంట్. ఒకవేళ చేయకపోతే ఎలాగో నేను చెప్తున్నా కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ టెక్నిక్. ఏటీజీసీ మొత్తం ఎన్ని నత్రజని క్షారాలు? 4 కదా. ఈ 4 నత్రజని క్షారాలను మనం ఏమనుకోవాలంటే 100% అనుకోవాలి. మొత్తం ఎంత అనుకోవాలి? 100%. అంటే మొత్తం ఇప్పుడు 100% అన్నప్పుడు ఏ ఈక్వల్ టు టీ, జీ ఈక్వల్ టు సి. ఇది మనకు తెలుసు కదా, అందుకే ఏటీజీసీ మర్చిపోదని చెప్పినాం. మొత్తం 4 నత్రజని క్షారాలకు మొత్తం 100 అనుకున్నప్పుడు, 100% అనుకున్నప్పుడు ఏటీజీసీ అనేది మర్చిపోదు. అది మర్చిపోతే మళ్ళీ లెక్క తప్పుతుంది. సో ఏటీజీసీ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏం అడిగిండు క్వశ్చన్? సైటోసిన్ అనేది 40% అని అడిగిండు. ఇది 40% ఉంది. మిగిలినవి ఎంత? అడినిన్, థైమిన్, గ్వానిన్ మిగిలిన ఎంత ఉంటాయి? అయితే ఇప్పుడు సైటోసిన్ 40% ఉన్నప్పుడు మొత్తం ఎంత అనుకోమని చెప్పిన? 100ల సైటోసిన్ అనేది ఎంత ఉందంట? ఆల్రెడీ 40% ఉందంట. 40% ఇది ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉండేటటువంటి గ్వానైన్ కూడా 100% 40% ఉంటుంది. దాంట్లో నో డౌట్. సో ఇది 40 ఉన్నప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది? 40% ఉంటుంది. సో 40 + 40 ఎంత అయింది? 80 అయినప్పుడు ఈ మొత్తం ఎంత అనుకోమని చెప్పినాము? 100. అంటే 40 + 40 80 పోయినప్పుడు మిగిలింది ఎంత? 20. ఆ 20ని ఏం చేయాలి? రెండుకి మనం షేర్ చేయాలి. ఇక్కడ అడినిన్ థైమిన్ ఉంది కదా, సో రెండుకి షేర్ చేస్తే మనకు దీనికి 10% వస్తుంది, దీనికి 10% వస్తుంది. సరే ఒకసారి చూడండి. ఇంకొక ఈ రకంగా క్వశ్చన్ ఎలాగైనా చేంజ్ చేయొచ్చు మీకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్వానిన్ అనేది మనకు 35% ఉన్నట్లయితే, గ్వానిన్ 35% ఉన్నట్లయితే అడినిన్ ఎంత ఉంటుంది, థైమిన్ ఎంత ఉంటుంది, సైటోసిన్ ఎంత ఉంటుంది? ఒక్కసారి వీడియోని పాజ్ చేసి చూద్దాం. ఇవి మీరు మనసులో అనుకుంటారా, నోట్స్లో రాస్తారా? ఒకసారి చెక్ చేసుకోండి. సో గ్వానిన్ అనేది 35% ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉన్నటువంటి సైటోసిన్ ఎంత ఉంటుంది? 35 ఉంటుంది. ఓకే, 35 + 35 ఎంత మనకు? 70 అంటే మొత్తం ఎంత అనుకోమన్నాం? 100%. 100 లోపల మనకు 70 పోతే మిగిలింది ఎంత? 30. ఆ 30ని ఏం చేస్తాం? మిగిలిన రెండింటికి షేర్ చేస్తాం. 15. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది, రైట్. ఇంకొకసారి, ఎందుకంటే కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది. సరే ఇప్పుడు ఏంటంటే థైమిన్ అనేది 20% ఉంది అనుకోండి. అప్పుడు మనకు అడినిన్ ఎంత ఉంటుంది, సైటోసిన్ ఎంత ఉంటుంది, గ్వానిన్ ఎంత ఉంది అని అడిగిన అనుకో.
థైమిన్, దానికి ఆపోజిట్ అడినిన్ కూడా ఎంత ఉంటుంది, అంతే ఉంటుంది 20%. 20 ఎంత 40 అయినప్పుడు మనం 100 అనుకున్నప్పుడు 100లో 40 పోతే మిగిలింది ఎంత 60. ఆ 60ని ఏం చేయాలి, ఈ రెండింటికి షేర్ చేయాలి, సైటోసిన్ గ్వానైన్. సో ఇది అంటే ఒక న్యూక్లియోటైడ్లో ఉండేటటువంటి ఏదైనా ఒక నత్రజని క్షారం శాతం ఇచ్చి మిగిలిన వాటిని కనుక్కోండి అన్నప్పుడు అప్పుడు మీరు ఇది రాయాలి. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ఇంకో క్వశ్చన్ ఏముంటుంది అంటే మనకు ఆర్ఎన్ఏ గురించి ఉంటుంది. అది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి అది ఇదే అనుకుంటారు. ఆ క్వశ్చన్ ఏమంటారంటే మీకు తెలంగాణ బుక్లో ఉన్నది పక్కడితే నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. క్వశ్చన్ ఏమన్నా అంటే యురాసిల్ అనేది 18% ఉన్నప్పుడు అండ్ ఆడినైన్ అనేది 30% ఉన్నప్పుడు అండ్ గ్వానిన్ అనేది 25% ఉన్నప్పుడు అండ్ ఇంకేమిటో మనకు సైటోసిన్ అనేది నెక్స్ట్ 30% ఉన్నప్పుడు ఇది ఏ రకమైనటువంటి కేంద్రక ఆమ్లము అని అడిగిండు. ఓకే, యురాసిల్ అనేది 18% ఉంటే మిగిలినవి ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇది ఏ రకమైనటువంటి కేంద్రక ఆమ్లము అన్నప్పుడు మీరు పర్సంటేజ్ మీద ఫోకస్ చేయదు. అక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఏ రకమైన కేంద్రక ఆమ్లము, యురాసిల్ ఉంది కాబట్టి అది ఏ రకమైన కేంద్రక ఆమ్లము, ఆర్ఎన్ఏ అని రాయాలి. ఏమని రాయాలి, ఆర్ఎన్ఏ అని రాయాలి. ఓకేనా, రైట్. ఇది మనం ఒక న్యూక్లియోటైడ్ లోపల ఉండేటటువంటి అనుఘటకాలు ఏంటంటే నత్రజని క్షారాలు అండ్ పెంటోస్ చక్కెర అండ్ ఫాస్ఫేట్ సమూహం. సో నత్రజని క్షారాలు అంటే మీకు అర్థమైనవి. ఇప్పుడు నత్రజని క్షారాల లోపల ప్యూరిన్లు పిరమిడిన్లు ఏంటివి చెప్పినాం. ప్యూరిన్లు ఏంటివి, అడినైన్ గ్వానైన్, పిరమిడిన్లు సైటోసిన్ యురాసిల్ థైమిన్, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. వీటి యొక్క స్ట్రక్చర్లు కూడా నేను డ్రా చేస్తాను మళ్ళీ. అయితే నెక్స్ట్ పెంటోస్ చక్కెర. మరి పెంటోస్ చక్కెరని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పెంటోస్ చక్కెర డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, రైబోస్ షుగర్ ఉంటుంది. డిఆక్సీ రైబోస్, డిఆక్సీ రైబోస్ చక్కెర, డిఆక్సీ రైబోస్ చక్కెర, రైబోస్ చక్కెర, డిఆక్సీ రైబోస్ చక్కెర, రైబోస్ చక్కెర. నత్రజని క్షారాలేమో ఇక్కడ రాసుకున్నాం. మరి పెంటోస్ చక్కెర, పెంటోస్ చక్కెర లోపల డిఆక్సీ రైబోస్ చక్కెర ఉంటుంది, రైబోస్ చక్కెర ఉంటుంది. ఈ డిఆక్సీ రైబోస్ చక్కెర అనేది డిఎన్ఏలో ఉంటుంది, రైబోస్ చక్కెర అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది. డిఆక్సీ రైబోస్ చక్కెర డిఎన్ఏలో ఉంటుంది, రైబోస్ చక్కెర ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఫాస్ఫేట్ సమూహం, ఈ ఫాస్ఫేట్ సమూహం అనేది మనకు డిఎన్ఏలో ఉంటుంది అండ్ ఆర్ఎన్ఏలో ఉంటుంది. ఇది డిఎన్ఏలో ఉండేటటువంటి అనుఘటకాలు ఏంటివి, నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం. సో మీకు న్యూక్లియోటైడ్ అంటే అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం ఇవి ఎలాగుంటాయి వీటి యొక్క డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసి నేను మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు న్యూక్లియోటైడ్ యొక్క స్ట్రక్చర్ చెప్తాను. అయితే ఒక్కసారి మీరు ఇక్కడ గమనించండి, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనము డిఎన్ఏ యొక్క నిర్మాణం అంటే ఇలా డ్రా చేసినాం. డిఎన్ఏ డయాగ్రామ్ అనేసరికి మనం ఇలా డ్రా చేసి ఈ మధ్యలో నత్రజని క్షారాలు అని చెప్పుకున్నాం, అవునా కాదు? ఇప్పుడు కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా రాస్తున్నాను. ఇప్పుడు నత్రజని క్షారాలు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆడినిన్ ఉందనుకో, ఆడినిన్ ఉంటే దాని పక్కకు మనకి ఏముంటుంది, థైమిన్. థైమిన్ ఉంటే ఏముంటుంది, ఆడినైన్. గ్వానిన్ ఉంటే ఏముంటుంది, సైటోసిన్. సైటోసిన్ ఉంటే ఏముంటుంది, గ్వానిన్. గ్వానిన్ ఉంటే ఏముంటుంది, సైటోసిన్. నెక్స్ట్ అడినిన్ ఉంటే ఉంటుంది, థైమిన్. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఇవి ఏం రాసిన నేను, నత్రజని క్షారాలు. నేను సింపుల్గా చెప్తున్నా, ఇది ఒక నత్రజని క్షారం, నత్రజని క్షారం, నత్రజని క్షారం, నత్రజని క్షారం, నత్రజని క్షారం, నత్రజని క్షారం. అంటే ఒక పోగులో ఉండేటటువంటి నత్రజని క్షారాలు వరుస, ఇక ఇంకొక పోగులో ఉండేటటువంటి నత్రజని క్షారాల వరుస. మరి నత్రజని క్షారాలు మనం రాసుకున్నాం. న్యూక్లియోటైడ్ లోపల ఏమున్నాయి, నత్రజని క్షారాలు ఉన్నాయి, పెంటోస్ చక్కెర ఉంది. ఈ నత్రజని క్షారం ఉంది కదా, ఈ నత్రజని క్షారాలు వేటి చేత బంధాన్ని ఏర్పరచుకుంటాయి అంటే పెంటోస్ చక్కెర చేత బంధాన్ని ఏర్పరచుకుంటాయి. వేటి చేత బంధాన్ని ఏర్పరచుకుంటాయి, పెంటోస్ చక్కెర. వీటి యొక్క నిర్మాణాలు వేరే ఉంటాయి, నేను మళ్ళీ డ్రా చేస్తాను మీకు ఇక్కడ జస్ట్ అర్థం కావడానికి సింపుల్గా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇక ఇక్కడ మళ్ళీ పెంటోస్ చక్కెర, ఓకే, పెంటోస్ చక్కెర, ఓకే, పెంటోస్ చక్కెర, ఓకే, పెంటోస్ చక్కెర, పెంటోస్ చక్కెర, పెంటోస్ చక్కెర. ఓకే, ఇక్కడ చూడండి, డిఎన్ఏ లోపల ఉన్న రెండు పోగుల లోపల ఏముంటాయో అక్కడ డ్రా చేస్తున్నాం. నత్రజని క్షారాలు ఉన్నాయి, నత్రజని క్షారాలు వేటి చేత బంధించబడినాయి, పెంటోస్ చక్కెరకు అతుక్కొని ఉన్నాయి. మరి పెంటోస్ చక్కెర వేటికి అతుక్కొని ఉంటుంది, ఫాస్ఫేట్ సమూహంకి అతుక్కొని ఉంటుంది. మళ్ళీ వేటికి, ఫాస్ఫేట్ సమూహం, ఫాస్ఫేట్ సమూహం. ఓకేనా,
సారీ ఇక్కడ చూడండి, ఇది కేవలం అర్థం కావడానికి మాత్రమే డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణం అనమాట. డిఎన్ఏ లోపల నత్రజని క్షారాలు ఉంటాయి, పెంటోస్ చక్కెర ఉంటుంది, పాస్పేట్ సమూహం ఉంటుంది. మరి ఇప్పుడు న్యూక్లియోటైడ్ అంటే ఏందో మనం తెలుసుకోవాలి. ఒక న్యూక్లియోటైడ్ లోపల ఏముంటాయంటే నత్రజని క్షారం ఉంటుంది, పెంటోస్ చక్కెర ఉంటుంది, పాస్పేట్ సమూహం ఉంటుంది. మరి ఇక్కడికో నత్రజని క్షారము, పెంటోస్ చక్కెర. ఈ నత్రజని క్షారం పెంటోస్ చక్కెరకు ఏ బంధం చేత బంధించబడి ఉంటుంది అంటే ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటుంది. ఏ బంధం చేత బంధించబడి ఉంటుంది? ఎన్ గ్లైకోసైడిక్ బంధం. నత్రజని క్షారము పెంటోస్ చక్కెరకి ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటుంది. ఇక్కడ కూడా నత్రజని క్షారం పెంటోస్ చక్కెరకి ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటుంది. ఈ రకంగా ఒక నత్రజని క్షారము పెంటోస్ చక్కెరకి ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటే దాన్ని ఏమంటామంటే న్యూక్లియోసైడ్ అంటాం. దీన్ని ఏమంటాం మనము? న్యూక్లియోసైడ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇదొక న్యూక్లియోసైడ్, 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 న్యూక్లియోసైడ్. న్యూక్లియోసైడ్ అంటే నత్రజని క్షారము పెంటోస్ చక్కెర ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటే దాన్ని న్యూక్లియోసైడ్ అంటున్నాం. మరి న్యూక్లియోటైడ్ అంటే ఏం సార్? న్యూక్లియోటైడ్ అంటే ఈ న్యూక్లియోసైడ్ పాస్పేట్ గ్రూపుకి బంధించబడి ఉంటే దేని చేత? పాస్ఫోడైఎస్టర్ బంధం చేత. ఈ న్యూక్లియోసైడ్ అనేది పాస్ఫోడైఎస్టర్ బంధం చేత పాస్పేట్కి బంధించబడి ఉంటే దాన్ని ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అంటాం. ఇక్కడ చూడండి, న్యూక్లియోటైడ్, 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 న్యూక్లియోటైడ్ అంటే మీకు అర్థమైంది. న్యూక్లియోసైడ్ లోపల ఏముంది, న్యూక్లియోటైడ్ లోపల ఏముంది? న్యూక్లియోసైడ్ లోపల కేవలం నత్రజని క్షారం పెంటోస్ చక్కెర మాత్రం ఉంటుంది. న్యూక్లియోటైడ్ లోపల నత్రజని క్షారము, పెంటోస్ చక్కెర, పాస్పేట్ సమూహం 3 ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, 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 న్యూక్లియోటైడ్. సో ఈ రకంగా ఒక గొలుసు లోపల అనేక న్యూక్లియోటైడ్లు ఉన్నాయి కాబట్టి అందుకే డిఎన్ఏని ఏమంటున్నామంటే పాలి న్యూక్లియోటైడ్ గొలుసు. ఇక్కడ కూడా అనేక న్యూక్లియోటైడ్లు ఉంటాయి కాబట్టి ఇగో ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైడ్. ఈ రకంగా అనేక న్యూక్లియోటైడ్ల చేత నిర్మితమైంది కాబట్టి ఇదొక పాలిన్యూక్లియోటైడ్ గొలుసు, ఇదొక పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. సో మనం డిఎన్ఏ అన్నప్పుడు ప్రతిసారి రాసుకుంటప్పుడు ఇదంతా రాసుకోం కాబట్టి సింపుల్గా డిఎన్ఏ అనేసరికి మనం ఏం రాస్తాము? ఇగో ఈ రకంగా డ్రా చేస్తాం. డిఎన్ఏ అంటే ఈ రకంగా 2 లైన్లు గీసి ఆ లైన్ల మధ్యలో మనము ఈ రకంగా మేడం మెట్లలాగా గీస్తాం అనమాట. ఇది డిఎన్ఏ అని చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ వెన్నెముకలాగా ఏదైతే ఉందో లైను, ఈ లైన్ లోపల పెంటోస్ చక్కెర పాస్పేట్ సమూహం ఉంది. దాని మధ్యలో మేడ మెట్లలాగా ఈ రకంగా నిచ్చెన మెట్లలాగా మనకేముంటాయంటే నత్రజని క్షారాలు. సో ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణం. ఇప్పుడు ఈ న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్ అని చెప్పిన కదా, దాని గురించి కూడా మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్లు అంటే ఏంటో చూద్దాం మనం. న్యూక్లియోసైడ్ అంటే నత్రజని క్షారము, పెంటోస్ చక్కెర వాటి మధ్యలో ఏం బంధం ఉంటుంది? ఎన్ గ్లైకోసైడిక్ బంధం చేత బంధించబడి ఉంటుంది. అంటే న్యూక్లియోసైడ్ లోపల నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర ఉంటుంది. న్యూక్లియోటైడ్ లోపల ఏముంటుంది? నత్రజని క్షారము, పెంటోస్ చక్కెర, పాస్పేట్ సమూహం. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాలి ఒకటి, ఇక్కడ నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర అంటే ఆల్రెడీ ఏంది? అది న్యూక్లియోసైడ్. అంటే సింపుల్గా న్యూక్లియోటైడ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే న్యూక్లియోసైడ్ ప్లస్ పాస్పేట్ సమూహం అని కూడా చెప్పొచ్చు. అంటే న్యూక్లియోసైడ్కి పాస్పేట్ సమూహం అనేది పాస్ఫోడైఎస్టర్ బంధం చేత బంధించబడి ఉంటే దాన్ని ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అంటాం. ఇప్పుడు న్యూక్లియోటైడ్కి, న్యూక్లియోసైడ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒక న్యూక్లియోసైడ్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఒక న్యూక్లియోసైడ్ లోపల మనకు నత్రజని క్షారం ఏముంది? ఆడినిన్ ఉంది అనుకోండి, ఆడినిన్ ఉంది. ప్లస్ నత్రజని క్షారం ఇంకోటి ఏముండాలి? పెంటోస్ చక్కెర ఉండాలి. ఇంకోటి ఏముండాలి? పెంటోస్ చక్కెర. ఓకే, ఇది ఒక న్యూక్లియోసైడ్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక న్యూక్లియోసైడ్ లోపల థైమిన్ ఉంది అనుకోండి, థైమిన్ కాదు గ్వానిన్ ఉంది అనుకోండి. ఓకే, గ్వానిన్ ప్లస్ మనకేముంది? పెంటోస్ చక్కెర, పెంటోస్ చక్కెర. ఓకే, ఇది న్యూక్లియోసైడే, ఇది కూడా న్యూక్లియోసైడే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైటోసిన్ ఉంది, పెంటోస్ చక్కెర ఉంది,
సైటోసిన్ పెంటోస్ చక్కెర. నెక్స్ట్ యురాసిల్, ఒకవేళ ఆర్ఎన్ఏ అయితే యురాసిల్ ప్లస్ పెంటోస్ చక్కెర. నెక్స్ట్ థైమిన్ ప్లస్ పెంటోస్ చక్కెర. ఇప్పుడు ఫస్ట్ది ఏంది న్యూక్లియోసైడ్, థర్డ్ది ఏంది న్యూక్లియోసైడ్, ఫిఫ్త్ది ఏంది న్యూక్లియోసైడ్. ఇక్కడ మొత్తం ఎన్ని న్యూక్లియోసైడ్లు ఉన్నాయి? 5. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా న్యూక్లియోసైడ్లే. అన్నిటి లోపల నత్రజని క్షారాలు ఉన్నాయి, అన్నిటి లోపల కూడా పెంటోస్ చక్కెర ఉంది. మరి అన్నిటి లోపల ఏమైనా తేడా ఉందా? ఉంది. ఏం తేడా ఉంది? ఈ మొదటి న్యూక్లియోసైడ్ లోపల పెంటోస్ చక్కెర అన్నిటి లోపల కామన్ ఉంది. కానీ మొదటి న్యూక్లియోసైడ్ లోపల నత్రజని క్షారం ఏముంది? అడినైన్ ఉంది. రెండో దాని లోపల ఏముంది? గ్వానైన్ ఉంది. మూడో దాంట్లో ఏముంది? సైటోసిన్ ఉంది. నాలుగో దాంట్లో యురాసిల్ ఉంది. ఐదో దాంట్లో థైమిన్ ఉంది. సో ఒక న్యూక్లియోసైడ్ లోపల నత్రజని క్షారం అడినైన్ ఉంటే ఆ న్యూక్లియోసైడ్ని ఏమంటామంటే అడినోసిన్ అంటాం. ఏమంటాము? అడినోసిన్. గ్వానైన్ ఉందనుకో గ్వానోసిన్ అంటాం. ఒకవేళ సైటోసిన్ ఉందనుకో సైటిడిన్ అంటాం. సైటిడిన్. యురాసిల్ ఉందనుకో యూరిడిన్ అంటాం. యూరిడిన్. అండ్ థైమిన్ ఉందనుకో థయామిడిన్ అంటాం. థైమిన్ ఉందనుకో థయామిడిన్ అంటాం. ఇక్కడ చూడండి, ఇవి రెండేంటివి మనకు ప్యూరిన్లు, ఈ మూడేంటివి పిరమిడిన్లు. పిరమిడిన్. పిరమిడిన్ ఎండింగ్లో చూడండి డిన్ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఇక మనకు ఏంటివి న్యూక్లియోసైడ్. న్యూక్లియోసైడ్లు ఏంటివి? న్యూక్లియోసైడ్లకు ఉదాహరణ చెప్పండి. న్యూక్లియోసైడ్కి ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ చూడండి న్యూక్లియోసైడ్ అంటే అడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్, యూరిడిన్, థైమిడిన్. వీటన్నిటి లోపల ఏ ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పినా కూడా అది న్యూక్లియోసైడ్కి ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి న్యూక్లియోసైడ్ల పేరు చూడండి. అడినోసిన్, గ్వానోసిన్, సైటిడిన్, యూరిడిన్, థైమిడిన్. ఇవన్నీ ఏంటివి? న్యూక్లియోసైడ్లు. మరి ఇప్పుడు న్యూక్లియోటైడ్ అంటే ఏంటో చూద్దాం. మరి న్యూక్లియోటైడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ రాసుకున్నట్లే మనము న్యూక్లియోటైడ్ కూడా రాసుకుందాం. ఓకే, ఒక న్యూక్లియోటైడ్ లోపల ఆడినిన్ ఉందనుకోండి, ఇంకో న్యూక్లియోటైడ్ లోపల గ్వానిన్ ఉందనుకోండి, సైటోసిన్, యురాసిల్, థైమిన్. నత్రజని క్షారాలు కామన్. న్యూక్లియోటైడ్ లోపల కూడా నత్రజని క్షారాలు కామన్గా ఉంటాయి. నెక్స్ట్ పెంటోస్ చక్కెర, పెంటోస్ షుగర్ కూడా కామన్. పెంటోస్ షుగర్ కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తుంది షార్ట్ ఫామ్లో పెంటోస్ షుగర్. పెంటోస్ షుగర్, పెంటోస్ షుగర్, పెంటోస్ షుగర్ కామన్. అంటే ఇప్పుడు ఇవి ఏంటివి? న్యూక్లియోసైడ్లు. ఈ న్యూక్లియోసైడ్లకి అడిషనల్గా మనకేముంటుంది? పాస్పేట్ గ్రూప్ ఉంటుంది. ఏముంటుంది? పాస్పేట్ గ్రూప్. పాస్పేట్ గ్రూప్. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ది న్యూక్లియోటైడ్. ఎందుకంటే నత్రజని క్షారం ఉంది, పెంటోస్ చక్కెర ఉంది, పాస్పేట్ గ్రూప్ ఉంది. నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర, పాస్పేట్ గ్రూప్ ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్లే. కానీ ఈ న్యూక్లియోటైడ్ లోపల డిఫరెన్స్ ఏముంది? మొదటి న్యూక్లియోటైడ్ లోపల అడినైన్ ఉంది, తర్వాత గ్వానైన్, సైటోసిన్, యురాసిల్, థైమిన్. ఈ న్యూక్లియోటైడ్ లోపల నత్రజని క్షారాలు వేరే వేరే ఉన్నాయి. అందుకే ఒక న్యూక్లియోటైడ్ లోపల మనకు నత్రజని క్షారం అనేది అడినైన్ ఉంటే ఆ న్యూక్లియోటైడ్ని ఏమంటామంటే అడినిల్లిక్ యాసిడ్, అడినిల్లిక్ ఆమ్లం, అడినిల్లిక్ ఆమ్లం. నెక్స్ట్ గ్వానైన్ ఉంటే గ్వానిలిక్ ఆమ్లం, గ్వానిలిక్ ఆమ్లం. నెక్స్ట్ సైటోసిన్ ఉంటే సైటిడిలిక్ ఆమ్లం, సైటిడిలిక్ ఆమ్లం. ఒకవేళ యురాసిల్ ఉంటే యూరిడిలిక్ ఆమ్లం, యూరిడిలిక్ ఆమ్లం. నెక్స్ట్ థైమిన్ ఉంటే థైమిడిలిక్ ఆమ్లం, థైమిడిలిక్ ఆమ్లం, థైమిడిలిక్ ఆమ్లం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటివి? న్యూక్లియోటైడ్లు. న్యూక్లియోటైడ్లకి ఉదాహరణ చెప్పండి అంటే అడినిలిక్ యాసిడ్, గ్వానిలిక్ యాసిడ్, సైటిడిలిక్ యాసిడ్, యూరిడిలిక్ యాసిడ్, థైమిడిలిక్ యాసిడ్. ఇవి న్యూక్లియోటైడ్లు, ఇవి న్యూక్లియోసైడ్లు. సో న్యూక్లియోసైడ్లకి న్యూక్లియోటైడ్లకి మీకు తేడా అర్థమైంది. న్యూక్లియోటైడ్కి ఉదాహరణ చెప్పండి అన్నప్పుడు దీని లోపల ఏదన్నా ఒకటి చెప్పొచ్చు. న్యూక్లియోటైడ్ లోపల ఏమేమి ఉంటాయంటే నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర, పాస్పేట్ గ్రూప్. న్యూక్లియోసైడ్ లోపల ఏముంటాయంటే నత్రజని క్షారం, పెంటోస్ చక్కెర. ఈ రెండింటి మధ్యనేమో ఎన్ గ్లైకోసైడ్కి బంధం ఉంటుంది. ఈడ మన న్యూక్లియోసైడ్కి పాస్పేట్ గ్రూప్కి మధ్య పాస్పోర్ట్ డైఎస్టర్ బంధం అనేది ఉంటుంది. ఈ రకంగా ఒక డిఎన్ఏ లోపల అనేక న్యూక్లియోటైడ్లు ఉంటాయి ఒక పోచ లోపల. కాబట్టి డిఎన్ఏని ఏమంటామంటే పాలిన్యూక్లియోటైడ్ గొలుసు అంటాం.
ఏమంటాము? పాలిన్యూక్లియోటైడ్ గొలుసు. ఇప్పుడు మనము ఈ ప్యూరిన్లు పిరమిడిన్లు అని చెప్పుకున్నాం కదా, ఈ ప్యూరిన్లు పిరమిడిన్ల యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు మనము కేంద్రక ఆమ్లాలైనటువంటి డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో ఉండేటటువంటి అనుఘటకాలు ఏంటివని చెప్పుకున్నాం? న్యూక్లియోటైడ్లో ఉండే అనుఘటకాలు నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం. ఈ నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహాల యొక్క అణు నిర్మాణాలు ఇవి. అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూరిన్లు ఎన్ని ఉన్నాయని చెప్పినాం మనము? 2, అడినైన్, గ్వానైన్. అంటే ఇక్కడ ప్యూరిన్లు అంటే ఇవి ప్యూరిన్ యొక్క ఉత్పన్నాలు, ప్యూరిన్లను పోలి ఉంటాయి కాబట్టి అందుకే వీటిని ఏమంటామంటే ప్యూరిన్లు అంటాం. వాటిలో 2 ఏంటివి? అడినైన్, గ్వానైన్. నెక్స్ట్ పిరమిడిన్ యొక్క ఉత్పన్నాలు, అంటే పిరమిడిన్ యొక్క ఉత్పన్నాలు కాబట్టి వీటికి ఏమంటే పిరమిడిన్లు అంటాం. ఇక పిరమిడిన్లు ఏమేమి ఉన్నాయి మనకు? సైటోసిన్ అండ్ యురాసిల్ అండ్ థైమిన్, CUT అని గుర్తుపెట్టుకోమని చెప్పింది. సైటోసిన్, యురాసిల్ అండ్ థైమిన్. సో ఇప్పుడు మనము ఇక్కడ నత్రజని క్షారాలు, ప్యూరిన్లు, పిరమిడిన్లు 5 నత్రజని క్షారాల యొక్క అణు నిర్మాణాలు ఇక్కడ డ్రా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్యూరిన్లని, పిరమిడిన్లను కనుక మనం గమనించినట్లయితే ప్యూరిన్లో పేరు చూడండి ఎలా ఉంది, చిన్న. అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ప్యూరిన్లో అనే వర్డ్ చిన్నగా ఉంది, పిరమిడిన్లో అనే వర్డ్ కొద్దిగా పెద్దగా ఉంది. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పిరమిడిన్ల యొక్క నిర్మాణం అనేది కొద్దిగా సరళంగా ఉంటుంది, అంటే సింపుల్గా ఉంటుంది. ప్యూరిన్ యొక్క నిర్మాణం అనేది కొద్దిగా సంక్లిష్టంగా ఉంటుంది. సో కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అండ్ సింపుల్ స్ట్రక్చర్స్. పిరమిడిన్స్ హ్యావ్ ఏ సింపుల్ స్ట్రక్చర్స్ అండ్ ప్యూరిన్స్ హ్యావ్ ఏ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ మీన్స్ మనకు ప్యూరిన్ లోపల 2 వలయాలు ఉండడం జరుగుతుంది, అండ్ ఇక్కడ పిరమిడిన్ లోపల మనకు ఒకటే వలయం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ డిఆక్సీ రైబోస్ చక్కెర అండ్ రైబోస్ చక్కెర, మనము నత్రజని క్షారాలు, పెంటోస్ చక్కెర, ఫాస్ఫేట్ సమూహం అని చెప్పుకున్నాం. పెంటోస్ చక్కెర లోపల డిఆక్సీ రైబోస్ చక్కెర అనేది ఎక్కడ ఉంటుంది మనకు? ఇది డిఎన్ఏలో మాత్రం ఉంటుంది. రైబోస్ చక్కెర ఎక్కడ ఉంటుంది మనకు? ఆర్ఎన్ఏలో ఉంటుంది. మరి ఇక్కడ డిఆక్సీ రైబోస్ చక్కెరకు ఇక్కడ తేడా ఏముంది చూడండి. ఇక్కడ పేరు లోపలే ఉంది 2-డిఆక్సీ రైబోస్. 2D అంటే రిమూవ్ చేయడం, అంటే తొలగించడం. అంటే 2వ కార్బన్ పైన ఉన్నటువంటి ఆక్సిజన్ తొలగించబడింది కాబట్టి 2-డిఆక్సీ రైబోస్ అంటున్నాం. ఇక్కడ చూడండి 2వ కార్బన్ పైన మనకేముంది? ఇక్కడ ఆక్సిజన్ ఉంది. అందుకే దీన్ని మనం ఏమంటాం? రైబోస్ చక్కెరకి 2-డిఆక్సీ రైబోస్ చక్కెరకి తేడా ఏంటంటే 2-డిఆక్సీ రైబోస్ చక్కెర లోపల 2వ కార్బన్ పై ఉన్నటువంటి ఆక్సిజన్ తొలగించబడి ఉంటుంది. అందుకే దీన్ని 2-డిఆక్సీ రైబోస్ చక్కెర అంటాం. ఇది మనకు డిఎన్ఏలో ఉంటుంది. రైబోస్ చక్కెర ఇది ఆర్ఎన్ఏలో ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫేట్ గ్రూప్. ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది న్యూక్లియోసైడ్కు ఫాస్ఫోడ్ డైజెస్టర్ బంధం చేత బంధించబడి ఉంటుందని చెప్పినాం. సో ఇక్కడ 2-డిఆక్సీ రైబోస్ చక్కెర అండ్ రైబోస్ చక్కెర అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ యొక్క, అంటే ఫాస్ఫేట్ గ్రూప్ యొక్క అణు నిర్మాణం ఇక్కడ డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏవైతే అణు నిర్మాణాలు మనం అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఏవైతే డ్రా చేసుకున్నామో ప్యూరిన్లో, పిరమిడిన్లో అండ్ చక్కెరలు అంటే రైబోస్ చక్కెర, పెంటోస్ చక్కెర అండ్ ఆల్సో ఫాస్ఫేట్ గ్రూప్, ఈ అణు నిర్మాణాల గురించి మళ్ళీ మీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లోపల బయోమాలిక్యూల్స్ అనే టాపిక్ ఉంటుంది, జీవ అణువులు అనే టాపిక్. ఆ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లోపల ఈ ప్యూరిన్ల గురించి, పిరమిడిన్ల గురించి అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ గురించి, చక్కెరల గురించి, ఈ అణు నిర్మాణాల గురించి మీరు అక్కడ డీటెయిల్గా ఓకే. నెక్స్ట్ వీడియోలో మనము డిఎన్ఏ యొక్క సర్పిల ప్యాకేజింగ్, అంటే డిఎన్ఏ అనేది ఎలా ప్యాక్ చేయబడి ఉంటుంది కేంద్రకంలో అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.